ఫ్రెష్ మళ్ళీ మొదలైంది. మళ్ళీ డిటో. అయ్యారేటు నాటు వేసే వయ్యారంగా నీరు పెట్టే అయ్యారేటు నాటు వేసి వయ్యారంగా నీరు పెట్టి కలుపు తీసి ఎరువు వేసి ముచ్చటగా మంచు పెట్టి బొంగరంగా చుట్టి చుట్టి పగలంతా పాటుపడి పంటనంతా తెచ్చుకుందాం ఎంకమ్మా ఓ ఎంకమ్మా ఎంకమ్మా ఇటు రావమ్మా రావమ్మా ఓ ఎంకమ్మా ఎంకమ్మా ఇటు రావమ్మా రావమ్మా చూపరాద చొరవా నీ పైట చెంపు మెరుపు నీ పెదవి రంగు ఎరుపు బుట్టిలోని పాలవది మనసు చాలా తెలుపు కట్టి పెట్టు పిడుసు మావయ్యా నీ పట్టు పంచేదారు తోసి ఒడిసి కట్టయ్యా పట్టు మానుకోని రావే జంగిడి నీటికి ముఖ స్వతానిగా చేస్త కారణి అయ్యారేటు నాటు వేసి వయ్యారంగా నీరు పెట్టి కలుపు తీసి ఎరువు వేసి ముచ్చటగా మంచి కట్టి బొంగరంగా చుట్టి చుట్టి పగలంతా పాటుపడి పంటనంతా తెచ్చుకుందాం ఎంకమ్మా ఓ ఎంకమ్మా ఎంకమ్మా ఆశపడ్డానే మావయ్యా ఇటు రావమ్మా రావమ్మా ఆశపడ్డానే మావయ్యా హాయ్ హలో నమస్తే వనకం దండాలు వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో కోల్గేట్ మ్యాథ్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. మీకు మా గెటప్ మా సాంగ్ మా ఎంట్రీ చూడగానే ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థమై ఉంటుందండి. సొమ్మ నాటు కొట్టుడు అంటారు కదా, అదే ఈరోజు చేయబోతున్నాం. ఫోక్ సాంగ్ రౌండ్. సో మన నాటు కొట్టుడు స్టార్ట్ చేయడానికన్నా ముందు మన పెద్ద మనుషులకు దండాలు పెట్టి స్టార్ట్ చేద్దామండి. మా తరుణ్ సార్కి హార్టియెస్ట్ వెల్కమ్. మీకు ఈ ఫోక్ స్టైల్ అంటే ఎంత ఇష్టం? బాను, ఫోక్ అంటే మన ఇండియన్ కల్చర్. ఎస్ సార్. సంతోషంగా ఉండేటప్పుడు ఫోక్ ఆడతారు, చచ్చిన తర్వాత కూడా ఫోకే. మీరు ఎంత హిప్ హాప్, బ్రేక్, జైవింగ్, సల్సా అంతా చేసుకోండి, బట్ మన ఫోకే. సరే, సార్కి అయితే ఫోక్ అంటే చాలా ఇష్టం. మేడం నమస్తే, సత్ శ్రీ అకాల్ అండ్ దండాలమ్మో. మీ
మీకు ఫోక్ అంటే ఎంత ఇష్టం మేడం? చాలా ఇష్టం. సో ఫోక్ స్టైల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి ఒక ఎనర్జీకి మనం హలో చెప్దామండి. యాసిన్ సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. మీ పక్కన హీరోలా ఉండే మాస్టర్ ఈరోజు ఏంటి విల్లన్ లా తయారైపోయారు, కర్ర కూడా పట్టుకుని వచ్చారు, ఒక బొమ్మ పైకి లేచింది. అది అంటే మిస్టర్ రాబర్ట్. మా మిస్టర్ రాబర్ట్ హలో హలో మా మిస్టర్ రాబర్ట్ ఏం చేశాడు సార్? అయ్యమ్మా అదే మ్యాటర్. అది నేను చెప్పాను సార్, నేను వినోద్ సార్ తో అయితేనే ఆడతానని చెప్పాను, కానీ మా వాళ్ళు వినలేదు. వినోద్ సార్ ఈ రోజు చాలా సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 10 మార్క్స్ కావాలంట. పర్వాలేదు రాబర్ట్ సార్ కి 9 అయినా ఓకే అంటే వచ్చేసారని చెప్పారు. ఇది నేను నమ్మాలా? 10 కావాలా? ఏంది రౌరి బా మరి అక్క అక్క కాదు చెల్లి. లేదు పక్కన ఇంకొక. నేను సైలెంట్ గా ఉన్నానని నన్ను సెంటిమెంట్ చెల్లె అయితే లవ్ యూ బాను. మీరు నాకు ఇంత ఫైట్ బాను రాబర్ట్ వినోద్ ఇంత మూమెంట్స్ చేసి ఏం ప్రయోజనం? పట్టని ఐ లవ్ యూ అని చెప్పేశారు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎనీవేస్ నాకు ఇంత ప్రేమగా ఐ లవ్ యూ చెప్పినటువంటి మా రాజు సార్ కి ఐ లవ్ యూ టూ. నమస్తే సార్. సమ్రాట్ ఇది ఏంటిది? ఏక్ దూజేకి లేనా D2నా? అంటే ఈ ఇద్దరు సచ్చినోళ్ళు తెగ ఆనందపడిపోతున్నారు. ఐ లవ్ యూ అంటే లవర్ అయిపోద్ది ఏదో అయిపోద్ది అని. అదంతా టేక ఉట్టి మాటలు. నేను అనొచ్చు, నేను చెల్లి అన్నాను కదా, ఐ లవ్ యూ చెల్లి అనొచ్చు. ఐ లవ్ యూ అన్నా లేదు లేదు ఎవరి ఫీలింగ్ వాళ్ళది. నేను ఏ ఫీలింగ్ తో చెప్పాను నాకు తెలుసు, వాళ్ళకి ఎలా తెలుసు? లేదండి చెప్తున్నానండి, చెప్తున్నా. ఓకే స్టాప్ ఇట్. శాంతి శాంతి శాంతి. వచ్చే జన్మలో నేను 5 ఉదయమానులుగా పుడతాను. ఓకే ఇప్పుడు కష్టం. ఎనీవేస్ సామ్రాట్ సార్ కి, మా అన్నకి, నన్ను కాపాడడానికి వచ్చినటువంటి మా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి సామ్రాట్ సార్ కి ఎప్పుడు ఉంటాను, ఏం భయపడొద్దు. ఇల్లు నువ్వు మరి కోమాలోకి మాత్రం పోతాను. గాలి వాటం ఇదంతే. బామర్ది కొంచెం గాలి వస్తే లేచిపోతారు ఇల్లు. సరే అందుకనే ఐ లవ్ యూ అంట. ఇక మా రాబర్ట్ సార్ కి యమా స్టైల్ గా నా కోసమే తయారై వచ్చారండి ఆయన. సో వారికి నాటుకొట్టు రౌండ్స్ షురూ చేయబోతున్నాను. ఒకసారి నాతో పాటు ఎవరైనా వచ్చిన మొనగాళ్ళుంటే. ఈ రోజు ఎవరైనా చిన్న పొరపాటు చేసినా ఎలిమినేషన్ దారి పట్టాల్సి వస్తుంది. సో అది ఉందని కాస్త మనసులో పెట్టుకొని మళ్ళీ మొదటిలాగా అల్లరి చేస్తూ దుమ్ము దులపాలి. సో మన ఫోక్ సాంగ్ రౌండ్ లో మొదలుగా దుమ్ము దులపడానికి ఎవరి స్టూడెంట్ రాబోతున్నారంటే, ఎవరి శిష్యుడు రాబోతున్నారంటే, డాన్సర్స్ అందరికీ ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి మా రాబర్ట్ సార్, మా గ్రీక్ వీరుడు కంటెస్టెంట్ సాగర్ రాబోతున్నాడు. నచ్చలే నీ మాట తీరు నచ్చలే, ఇలా నిందలేసే మగ బుద్ధి నచ్చలే. అర్థం చేసుకోవు సరిగా కనుకే నువ్వు నాకు నచ్చలే. సరే 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 చలో మరి గులాబీ చీర వల్ల సరసరి ధరించని కౌగిలి గుళ్ళ.
ఎవరు చేయలేదు సార్. ఏమంటారు సార్? వీళ్ళిద్దరూ కొంచెం పర్వాలేదు అనిపించారు లేదా కనుక్కుందాం. తరుణ్ సార్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. బట్ సాగర్, నేను నీ పొజిషన్ వరకు నువ్వు కరెక్ట్గా చేసావు. ఆ అమ్మాయి లైన్స్ అమ్మాయి పాడేటప్పటికి రియాక్షన్స్ అంతా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. యాక్షన్కి రియాక్షన్స్ కరెక్ట్గా ఉండాలి. బట్ ఈసారి మార్క్స్ ఐ థింక్ నీకే ఇవ్వాలి. అమ్మాయి కూడా బాగా ఎనర్జీగా చేసింది. అమ్మాయి దా. నువ్వు అసలు నచ్చలే, నువ్వెందుకనో నచ్చలే, నువ్వేమన్నా అనుకో నీ పద్ధతి నచ్చలే. నీ పేరేంటమ్మా? సరితా సార్. నెక్స్ట్ టైం పర్ఫామ్ చేసేటప్పటికి ఆ భోజనం లోపల తీసుకో. ఓకే సార్. రాబర్ట్, రేఖ మేడం. ఏం చెప్పాలి, అదిరిపోయింది. అలా బాగా థ్యాంక్ యూ. స్పెషల్లీ కింద కూర్చొని చేసిన మూమెంట్. ఆ ఎండ్కి వస్తూ వస్తూ అలాంటి మూమెంట్లు పెడితే చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఫుల్గా కంప్లీట్ చేసావు. తను కంప్లీట్ చేయలేకపోయింది ఆ మూమెంట్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. రాబర్ట్, అందరూ ఒకసారి మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో నాటుకొట్టుడు కట్టడానికి, ఫోక్ స్టైల్లో చింపి ఉతికి ఆరేయడానికి సామ్రాట్ సార్ తన ఈరమ్మను పంపిస్తున్నారండి. గోంగూర తోటకాడ కాపు కాస, గోంగూర తోటకాడ కాపు కాస, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, కోరుకున్న దూరకన్న గోర ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా. గోంగూర తోటకాడ కాపుగాస, ఎదురు చూసా బొమ్మని నన్ను ఊరికే నెట్టినా వదులుతానా, నీ తీయని చెంపకిల్లకుండ ఉండగలరా. చిన్న చిన్నాల ముద్దుకే సందడ రావెకున్నా ఆ ముళ్ళ తోటకే. వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కందిసేర పక్క నిన్ను కలుసుకోండి. కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు బండిలోన కిలక పట్టి మంచమయ్యనా. గోంగూర తోటగాడ కాపుగాస, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా.
వీకెండ్ సూపర్ సార్. నిజంగా అండి? నిజంగా సార్. అయితే ఓకే. మేడం బాగా చేసింది, ఫుల్ జోష్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఆన్ ద హోల్ ఇట్ ఇస్ వెరీ నైస్. బాగుంది జరీన్. కారం. కారం కరెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్. రామరెడ్డి సార్ చెప్పండి. మీ థమాస్ ఏంటి సార్, రోజు రోజుకి బంగారం రంగు మెరిసిపోతుంది. నేను మాట్లాడితే భయపడిద్దని రాబర్ట్ చేత మాట్లాడిచ్చా, అందుకని బాగా చేస్తాను. ఎవరు అమ్మాయి అందంగా కనిపిస్తే వెళ్ళి మాట్లాడేనా? అడుగు 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 మరి అడుగు మరి అదే దానికోసం గంటల మీద ఒట్టేసి చెప్తున్నా. కదా నువ్వు ఏదో ధైర్యం చెప్తాను, బాగా చేసిద్దాను. అది ఇదియా చూడండి. ఓ చూడు చూడు ఎలిమినేట్ చేసేయండి సోసి, అయ్యే ఎలిమినేట్ చేసేయండి సార్. అక్కడ ఫ్లైయింగ్ కేసు ఇచ్చేసింది. ఏది ఇది నువ్వు చూసావుగా, అయిపోయింది ఇప్పుడు. రైట్, ఎస్, ఫైనల్గా నా లైన్ క్లియర్ అయింది. చాలా థ్యాంక్స్ రాబర్ట్, చాలా థ్యాంక్స్. నా అటు లేదు అటు కాదు, ఇటు పో, ఇటు. ఇంకా జబర్దస్త్ పాటలు చాలా ఉన్నాయి, అవన్నీ చూసేలోపు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచి కొట్టుల విరామం. గో. లయో లయో లజ్జనక లగ్గాలే పెట్టాలే, లయో లయో లజ్జనక లజ్జాలే పట్టాలే, లయో ముద్దుల ముళ్ళే లగోతిగో బాచేకి పప్పన్నం పెట్టాలి, మళ్ళీ మళ్ళీ పుల్లడితే చెప్పన్నం పెట్టాలి. బండి 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్ని, అన్ని కాదు అందుకోర కొన్ని, అన్ని కాదు అందుకోర కొన్ని. స్టార్టింగ్లో ఒక 3 మూమెంట్లు ఫుల్ ఫోర్స్తో చేసావు, దాని తర్వాత అసలు టోటల్ డ్రాప్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో అసలైన దుమ్ము దులపడం అంటే ఏంటో ఇప్పుడు మా సార్ చూపిస్తారండి. రోజుకొక వెరైటీ చూపిస్తున్నారండి మా వినోద్ సార్. తప్పులతో స్వాగతం పలకండి నిత్యానంద్. కజకిస్తాన్ కాళేశా బాబా కా ఇనాం, కాసర్లపూడి పైడి తల్లి పెద్దమ్మ పుణ్యం, ఇష్టపడ్డ పిట్టను బుట్టలో పెట్టుకున్నావా బాయా, అట్టాగాదని ఏ డబ్బాగాడెదురొచ్చినా ఆ డబ్బగాడొచ్చినా నీ దెబ్బకు అప్పడమప్పడమైపోతారు. సుప్పనాతి బుల్లిరో సూది కుచ్చుతాందిరో సుర్రు మంది బేడి, కక్కిలాంటి పిల్లరో కాకలేపుతోందిరో కోరుకుంది దాడి. ఏకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముంది. లయో లయో లజ్జనక లగ్గాలే పెట్టాలే, లయో లయో లజ్జనక లజ్జాలే పట్టాలే, లయో ముద్దుల ముళ్ళే లగోతిగో బాచేకి పప్పన్నం పెట్టాలి, మళ్ళీ మళ్ళీ పుల్లడితే చెప్పన్నం పెట్టాలి. ఎరా పెరా అప్పడమే చంపాయి చంప ఆరారా గిల్లుకు పోనా తూనా జానా. లేలో 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 ఏమైనా అన్నీ నీకై దాచాలంటున్నా. చొరవే చూశాలే బరిలో దుకానే జడబంతులు నలగాలే. గడిగే తీసాలే తలుపే ముసాలే గడిగైనా ఆగదులే. లయో లయో లజ్జనక లగ్గాలే పెట్టాలే, లయో లయో లజ్జనక లజ్జాలే పట్టాలే, లయో ముద్దుల
కత్తి బుల్లిరో సూది కుచ్చుతాందిరో సుర్రు మంది బేడి కత్తిలాంటి పిల్లరో కాకలేపుతోందిరో కోరుకుంది దాడి ఏకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముంది లయో లయో లజ్జనక లగ్గాలే పెట్టాలే లయో లయో లజ్జనక లంచాలే పట్టాలే లయో ముద్దుల ముళ్ళే లగోదిగో బాజీకి పప్పన్నం పెట్టాలి పులి మళ్ళీ పుల్లడితే చెప్పన్నం పెట్టాలి దుమ్ము దులిపేసినావు. థ్యాంక్ యూ చెప్పండి సార్. ఓకే, బాగుంది. నిత్యానంద్ మాస్టర్ మాస్టర్ బాగానే కంపోజ్ చేశారు. నీ ఇన్పుట్ వేయాలి, నీది ఒక కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఆ అమ్మాయి చేసింది కదా, అమ్మాయి చేసింది బట్ అంత కాంట్రిబ్యూషన్ లేదు. ఆ మజా కొంచెం లైట్గా తగ్గింది. అది మాత్రం కొంచెం అలా వేసుంటే బాగుండేది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నీ బాడీలో వెస్టర్న్ చాలా ఈజీగా పలుకుతుంది, ఫోక్ పలకట్ల. వినోద్ గారు అన్ని డబుల్ బీట్స్ వెళ్తున్నాయి, మీరు అన్ని సింగిల్ బీట్స్ కంపోజ్ చేశారు. బీట్ డబుల్ వెళ్తుంది, అక్కడేమో సింగిల్ కంపోజిషన్. సింగిల్ రిథం చేయకూడదా అని ఎవరైనా అడిగితే నవ్వుతారు. ఎందుకు చేయకూడదు? డబుల్ బీట్ వెళ్తే సింగిల్ రిథం చేయొచ్చు, సింగిల్ వెళ్తుంటే డబుల్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడికి తన కెపాసిటీని చూపించాలంటే దీనికి ముందర రాబర్ట్ చేసిన సాగర్ వాడు అన్ని డబులే చేశాడు. అందుకోసం అంత కొట్టింది, అట్రాక్ట్ అయింది ఎక్కువగా. తనకి ఫోక్లో మీరు ఇంకా పాలిష్ ఇవ్వాలి. వెస్టర్న్లో చింపేస్తున్నాడు, కొంచెం హిందుస్థాన్కి కసం రా, ఇండియన్కి రా, అది తగ్గుతోంది మాస్టర్. అంతే. ఆల్ ది బెస్ట్, బాగా చేస్తావు. థ్యాంక్ యూ మాస్టర్. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో విరామం తీసుకుని రండి. గో. నిన్ను చూస్తే జరుగుతుంది చున్ని అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని. స్టార్టింగ్లో ఒక 3 మూమెంట్లు ఫుల్ ఫోర్స్తో చేసావు. నీ హెడ్ వచ్చి నీ కంట్రోల్లో లేదంటే నువ్వు చేసిన మూమెంట్ వచ్చి మనకు అర్థం కాదు. దాని తర్వాత అసలు టోటల్ డ్రాప్. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడిప్పుడే అల్లరి చేయడం స్టార్ట్ చేసినటువంటి రాజు గారు అసలైన అల్లరి పాటిస్తే ఈ అల్లరి పిల్లతో ఎలా చేయిస్తారో చూద్దాం. సో చప్పట్లతో స్వాగతం పలకండి శాలినికి. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్ని అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్ని సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని
పగలు రేయి పట్టాలి సరసాల గిర్నే పడుతుంటే నువ్వనాలి హోర్ని వార్నే పాను పెక్కి చెయ్యాలి జలసాల జర్నీ చేస్తుంటే మొయ్యాలి నోని టర్నీ సందు చూసి కానీ సుఖాన్ని కూసేలా చూడాలి మంచాల కోళ్ళనే సిన్ని సిన్ని బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కన్ని అన్ని కాదు అందుకోర కన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని సిన్ని 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 చెప్పనీగా ముద్దులతో తుంది ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ సిన్నే సిన్నే ఫోక్ చీర కట్టినటువంటి యాంజిల్లా ఉన్నావు. థ్యాంక్ యూ తరుణ్ సార్. షాల్ని నీ పర్ఫార్మెన్స్ బాగుండింది, బట్ నీ హెడ్ ఉండేది కదా, అది నీ కంట్రోల్లోనే లేదు. ఇటు అటు అటు ఇటు అంటే అతను ఎక్కడ ఉన్నాడంటే అక్కడ చూడాలి. సో ఓవరాల్ నీ హెడ్ వచ్చి నీ కంట్రోల్లో లేదంటే నువ్వు చేసిన మూమెంట్ వచ్చి మనకు అర్థం కాదు. సో ఇది 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 కరెక్ట్గా ఉండాలమ్మా. ఓకే సార్. మిగతాది బాగుండేది. ఓకే, టేక్ కేర్. రేఖ మేడం జ్వరం వచ్చిందా? ప్లీజ్ మేడం. ఒంట్లో బాగాలేదా? హెడేకా? ఏమైంది? స్టార్టింగ్లో ఒక 3 మూమెంట్లు ఫుల్ ఫోర్స్తో చేసావు, దాని తర్వాత అసలు టోటల్ డ్రాప్, వాల్టేజ్ లాగేసినట్టు అయిపోయావు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడు హెవీ సాంగ్స్ వస్తాయో టేక్ ఆఫ్ ఎప్పుడు హెవీగా ఇవ్వకూడదు. ఇస్తే మొదట్లోనే పోతుంది ఆ దమ్ము, మన ఒంట్లో శక్తి ఉండదు. తర్వాత ఈ పక్కనేమో ఒక పెద్ద కొండను తీసుకొచ్చి పెట్టారు. దాదా చూడు, ఆ హైట్కి చిన్న మూమెంట్ ఊరికే ఇట్లా అన్నా కూడా ఇట్స్ లుకింగ్ వెరీ హెవీ. రాజు గారు మంచి రిథమ్ ఉండే ప్లేస్లో యాక్షన్స్ పెట్టేశారు. ఎక్కడైతే మామూలు మ్యూజిక్ స్టార్ట్ అవుతుందో అక్కడ మూమెంట్ స్టార్ట్ చేశారు. మనం యూజువల్గా సాంగ్స్ చేస్తుంటే మనం అడుగుతారు, మాస్టర్ గారు ఏదైనా సిగ్నేచర్ మూమెంట్ ఇవ్వండి అని. సిగ్నేచర్ మూమెంట్ అనేది ఒకసారి కానీ టీవీలో వస్తుంటే ఆ పాట మళ్ళీ మళ్ళీ చూస్తున్నప్పుడు అది ఆడియన్స్కి అలవాటు అవ్వాలి అన్న కారణం వల్ల ఆ సిగ్నేచర్ మూమెంట్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి సిగ్నేచర్ మూమెంట్ అవసరం లే. సో నాకు తెలిసి వినోద్ గారు కూడా ఆ పని చేశారు. ఒక పల్లవిలో ఒకసారి వచ్చే పల్లవి సేమ్ మూమెంట్స్ అగైన్ అండ్ అగైన్, దాన్ని మనం సినిమాలో వాడతాం. ఐ ఫెల్ట్ బోత్ ద థింగ్స్. ఆల్ ది బెస్ట్. ఇంకా జబర్దస్త్ పాటలు చాలా ఉన్నాయి, అవన్నీ చూసేలోపు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచి కొట్టుల విరామం. గో. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. అత్తాడి అమ్మాడి ఆడించైనా కబ్బాడి అని కబ్బాడి ఆడించినటువంటి మా ఖతర్నాక్ మాస్టర్ యాసిన్ సార్ ఈరోజు ఫోక్ సాంగ్ రౌండ్లో ఎలా దుమ్ము దులిపేస్తాడో చూదురు కానీ. అన్వేష్ దా.
ఒకటేసారి తుఫాన్ వచ్చింది ఇక్కడికి. ఏంటి కొట్టింది, తిట్టింది, కొరికింది, దూకింది, ఆఖరికి ఇంకేదో అటెంప్ట్ చేసింది నీ మీద. అసలు ఏం జరుగుతుంది సార్? కుछ समझ में नहीं आया సార్ मुझे. ఆ అమ్మాయికి ఇద్దరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎనర్జీ? నాకు మధ్యలో కొంచెం హార్ట్ అటాక్ వచ్చింది. అన్వేష్ వచ్చి అలా ఎత్తాడు కదా నాకు. నిజంగా సార్ వాడు పడిపోతాడేమో అని ఎత్తాడా అని వాడిని చూస్తున్నాం. ఎందుకు అంత మెచ్చుకోవాలి అంటే ఆల్రెడీ ఇది చాలా హెవీ సాంగ్. ఫోక్ చేయండి లాస్ట్లో అని చెప్పడానికి అర్థమే ఫోక్ చేస్తే దమ్ము ఉండదు ఎవరి దగ్గర. అంత హెవీగాను చేసి లాస్ట్లో వాడిని ఎత్తేసింది కూడా. ఎత్తింది, కుదేసింది, వాడి జుట్టు ఆడించేసింది. ఇంతవరకు చేసిన ఏ కంటెస్టెంట్ ఏబిసి ఎవరిలోనూ ఇలాగెవరూ చేయలేదు. తనతో అంత పవర్ఫుల్గా ఈక్వల్గా ఆడేవంటేనే చాలా గ్రేట్. చాలా బాగా చేసావు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఇది నీకు, ఇది దానికి. యాసిన్ మాస్టర్ గారికి వీడు ఎత్తినందుకన్నా ఇవ్వాలి మేడం ప్లీజ్. పాపం అది ఈయన వేయాలి. ఎందుకంటే ఈయన నాకు ఛాన్స్ ఇస్తే తరుణ్ మాస్టర్ని కూడా ఎత్తుతాను. ఛాన్స్ ఇస్తే తరుణ్ మాస్టర్ ఎత్తుతావా? చూడడానికి ఇలా ఉంటాను కానీ చాలా స్ట్రాంగ్. నన్ను ఎత్తు చూద్దాం. ఎత్తమంటారా? సీరియస్లీ నన్ను రాబర్ట్ సార్ ఎత్తితేనే నేను రాబర్ట్ ఎత్తమన్నా అంటే ఎత్తుతావా? నిన్ను అసలు చూడండి సార్, ఊరికే చెప్పాను ఎత్తేసుకున్నాడు. అమ్మా బాబాయ్ నిజంగా అన్వేష్, ఐఎమ్ షాక్. ఇంకా బలం ఉంది మీకు. బాను సార్ అమెరికాలో ఒక హిట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ షో జరిగేటప్పటికి హౌస్ఫుల్ ప్యాక్డ్ హౌసెస్ అనమాట. సో ఈ కోరియోగ్రఫీ కొంచెం అది మ్యాచ్ అవుతుంది. ఏం తెలుసా? WWF. ఏం జోష్! నువ్వు ఎత్తి, అమ్మాయి ఎత్తి, కొట్టి ఇట్టి లాస్ట్లో ఫుల్ పవర్ అన్నమాట. గుడ్, వెరీ నైస్. ఇప్పటిదాకా ఫోక్ సాంగ్ రౌండ్ లో మస్తు మజా చేశామండి. బట్ ఇప్పుడు మజాక్ టైం కాదు, చాలా సీరియస్ అవ్వాల్సినటువంటి టైం. బికాజ్ మార్కులు వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 5 మహా మాస్టర్స్ లో ఒక్కరికి మనం గుడ్ బై చెప్పాలి. ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. యాసిన్ సార్స్ కంటెస్టెంట్ అన్వేష్, వినోద్ సార్స్ కంటెస్టెంట్ నిత్యానంద్, నాటి బుల్లిరో సూది కుట్టుతాందిరో సుర్రు మంది బేడి ఇలాంటి పిల్లరో కాకలేకుతోందిరో కోరుకుంది దాడి. రాజు సార్స్ కంటెస్టెంట్ శాలిని, సామ్రాట్ మాస్టర్స్ కంటెస్టెంట్ జరీన్,
సాగర్. నువ్వు అసలు నచ్చలే, నువ్వెందుకనో నచ్చలే, ఏమన్నా అనుకోని పద్ధతి నచ్చలే. నువ్వసలు నచ్చలే, నీ మాట తీరు నచ్చలే, ఇలా నిందలేసే మగ బుద్ధి నచ్చలే. సో ఈరోజు మీ 5గురిలో ఒక్కరికి మేము ఫేర్వెల్ చెప్పేసేసి మిమ్మల్ని మిస్ అవుతాం. నిత్య, ఈరోజు నీకు కూడా చాలా అక్షింతలు పడ్డాయి. సో ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 5గురి మాస్టర్స్లో ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. సో కంటెస్టెంట్తో పాటు మాస్టర్ కూడా ఎలిమినేట్ అయిపోతారండి. సో వారెవరో తెలుసుకుందాం. లైట్స్కి పని పెడదాం. ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో వారు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రంలో ఉంటారు. ఎవరిపైన అయితే లైట్ పడదో వారు ఎలిమినేట్ అవుతారు. ముందు టాప్ స్కోరర్ ఎవరో తెలుసుకుందాం. లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. మా స్టైల్ ఐకాన్ రాబర్ట్ సార్ కంటెస్టెంట్. రాబర్ట్ సార్ స్టేజ్ పైకి రావాలి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో ముందుగా స్కోర్స్ తెలుసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో 26, ఈ ఎపిసోడ్లో అరుణ్ సార్ 10, రేఖా మేడం 9, మాస్టర్స్ అందరూ 8, సో 27. 26 + 27 53. కంగ్రాచులేషన్స్. 10 మార్క్స్ ఎందుకు వచ్చాయి చెప్పండి. మనం డాన్స్ చేసాం కదా, సో ఐఎమ్ లక్కీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. ఇక సెకండ్ బెస్ట్ ఎవరో తెలుసుకుందాం. మరొకసారి లైట్స్ కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. సో యాసిన్ మాస్టర్ అండ్ వినోద్ సార్ ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి. కంగ్రాచులేషన్స్ సార్. లాస్ట్ ఎపిసోడ్లో వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్కి 27 టాప్ స్కోరర్. బట్ ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 7, రేఖా మేడం 7, మిగతా మాస్టర్స్ అందరూ 7, 21. 27 + 21 48. యాసిన్ సార్ లాస్ట్ ఎపిసోడ్లో 23, బట్ ఈ ఎపిసోడ్లో 9. తరుణ్ సార్, రేఖా మేడం 9, మిగతా మాస్టర్స్ 7, 25. 25 + 23 48. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ టైం ఇంకా మీ అసలైన పవర్ అంతా తనకు వచ్చి దుమ్ము దులపాలని కోరుకుంటూ అన్వేష్, వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సార్ నెక్స్ట్ మాత్రం మనమే టాప్, ఇంకా అక్కడే ఉండాలి. నిత్య, కంగ్రాచులేషన్స్. ఒకరు శాలిని, మరొకరు జరీన్, ఇద్దరు బ్యూటిఫుల్స్. అప్పుడే బార్డర్ దాకా వచ్చేసారు. అయితే ఇన్ లేదా అవుట్. రాజు సార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారా లేదా సామ్రాట్ సార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారా మరి తెలుసుకుందామా. లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. So Zareen is safe. Raju Masters contestant Shalini every time maximum marks తీసుకుంటుంది. ఈరోజు ఎలిమినేట్ అయింది. సో రాజు సార్ అండ్ సామ్రాట్ సార్ ఇద్దరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ జరీన్, కంగ్రాట్స్. సో ముందు నీ మార్క్స్ తెలుసుకుందాం.
లాస్ట్ ఎపిసోడ్లో 21 మార్క్స్, బట్ ఇప్పుడు తరుణ్ సార్ 9, రేఖా మేడం 8, మిగతా మాస్టర్స్ అందరూ 7, 24 ప్లస్ 21 45. శాలిని లాస్ట్ ఎపిసోడ్లో 26, ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 5 ఇచ్చారు, రేఖా మేడం 6, మిగతా మాస్టర్స్ అందరూ 7, 18, 26 ప్లస్ 18 44. సో మీకు సామ్రాట్ సార్ మార్క్స్కి ఒకే ఒక్క మార్క్ తేడా, మీరు 44, తను 45. అంటే ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ అమ్మాయి తప్పు చేస్తే నేను వెళ్ళిపోతా. ఏ సార్? ఇంకా బాగా చేయాలి ఈ అమ్మాయి, చాలా బాగా చేయాలి. చాలా బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇక్కడ నుంచి తమాస్ బాయ్ నా. సారీ సార్, బట్ షార్ట్ జర్నీ రైట్. మాస్టర్ ఇంకొంచెం కంటిన్యూ అయి ఉంటే ఆయన టాలెంట్ డెఫినెట్గా ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండేది. మాస్టర్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. కొంచెం ఫీల్ అవుతున్నావా లేదా? మాస్టర్కి ఏం చెప్పా? సారీ కూడా చెప్పా. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకోవాలి. కంటెస్టెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే కన్ఫామ్గా ఈ డి ఫైనల్గా విన్నర్ ఎవరు అవుతారంటే ఇప్పటికిప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేసి ఏదో ఒక మాస్టర్ కంపోజ్ చేసి ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే అది కొట్టడం కష్టం. ప్రొఫెషనల్గా ఎవరైతే డ్యాన్సర్ దాన్ని నమ్ముకొని ఆ డ్యాన్స్ నమ్ముకొని బిఫోర్ నుండి ఆపర్చునిటీస్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండి తన యొక్క టాలెంట్ని పర్ఫార్మెన్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళే దీన్ని కొడతారు, అది ఖచ్చితం, అందులో డౌటే లేదు. రాజు సార్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. కరెక్ట్ అసలు. సో మా రాజు సార్ I too agree that what Raju says is really right. వచ్చే వాళ్ళు వచ్చి ఏదో మాస్టర్ గారు అందరూ చెప్పినట్టుగా ఏదో ఇప్పుడు తన కూడా చెప్పింది డ్యాన్స్ నేర్చుకుంటున్నానని, అది కాదు విషయం. తను చెప్పినట్టుగా అంటే వాళ్ళ లోపల ఉండాలి. నేను ఒక డాన్సర్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని వాళ్ళ లోపల ఉంటే కనుక అది బయట వస్తాయి మనం చేసేటప్పుడు. తను చెప్పినట్టుగా మనం అంటే వీ క్యాన్ పుట్ అవర్ ఫుల్ ఎఫర్ట్, కానీ వాళ్ళు వచ్చి దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలి. దే హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్. రాజు యు ఆర్ రైట్. ఎస్. థ్యాంక్ యూ మాస్టర్, అండ్ థ్యాంక్స్ లాట్ మాస్టర్. మీరు మంచి మంచి సినిమాలు తీసి మా తెలుగు స్క్రీన్ పై అండ్ డెఫినెట్గా ఏంటంటే ఫస్ట్ నేను డాన్సర్గా వచ్చాను, ఇండస్ట్రీకి రావాలనుకున్నాను వచ్చాను, డాన్సర్ అవ్వాలనుకున్నాను అవ్వాను, మాస్టర్ అవ్వాలనుకున్నాను అవ్వాను, బిజీ అవ్వాలనుకున్నాను అవుతాను. ఐ విష్ యు ఆల్ లక్ సార్. మా మాస్టర్కి గుడ్ బై చెప్పడానికి ఎవరెవరు వస్తున్నారు? సో ఒక మంచి మాస్టర్కి, ఒక అంబిషియస్ మాస్టర్కి మనం గుడ్ బై చెప్తున్నామండి. బట్ అఫ్ కోర్స్ మాస్టర్ తను అన్నట్టుగా తన గోల్కి రీచ్ అవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు ఫేర్వెల్ ఇద్దాం. మళ్ళీ మిమ్మల్ని కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో కలుసుకునేంత వరకు గుడ్ బై, టేక్ కేర్. హరినాథ్ రెడీ మాస్టర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫస్ట్ నుంచి మాతో వచ్చి ఉంటే సూపర్ ఉంటుండే. ప్రభుదేవ కంటే గ్రేటా మధ్యలో ఎంటర్ చేయడానికి? అంటే మీరు భయపడుతున్నారా హరినాథ్?
ప్రపంచంలో అందరూ ఒకలా ఉంటారు సార్. నేను ఇలానే ఉంటానండి. ఇప్పుడు అరుణ కంటిన్యూ చేస్తే నేను వెళ్ళిపోతాను. అక్కడి తీయని ముద్ద, ఎంత కమ్మగా ఉంది ఓయబ్బ. అరే అమ్మని నిన్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే ముగ్గ ఒక మంచే हसीन दिल मुहार दिल